ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు నాన్ టెక్నికల్ పోస్టుల ఫలితాల కోసం వేలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు కదా. అయితే ఆ నిరీక్షణకు ఫైనల్గా తెరపడింది. ఆ వివరాలేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. గత కొన్ని నెలలుగా అందరి మదిలోనూ ఒకటే ప్రశ్న, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని. ఆ ఎదురుచూపులకు ఇప్పుడు సమాధానం దొరికిందా? అవును, దొరికేసింది. ఆ గుడ్ న్యూస్ ఏంటో చూద్దాం రండి. ఎస్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులను అఫీషియల్గా రిలీజ్ చేసింది. అయితే ఇక్కడ ప్రొవిజనల్ అనే మాటను గమనించాలి. అంటే ఇది కేవలం తాత్కాలిక జాబితా అన్నమాట. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాతే తుది జాబితా అనేది ఫైనల్ అవుతుంది. అయితే ఇక్కడొచ్చిన్న విషయముంది. అన్ని పోస్టుల ఫలితాలు ఒకేసారి రాలేదు. మరి ఏ పోస్టుల జాబితాలు విడుదలయ్యాయి? వేటికోసం ఇంకా వెయిట్ చేయాలి? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో ఏ పోస్టుల లిస్టులు రిలీజ్ అయ్యాయంటే ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, ఇంకా ప్రాసెస్ సర్వర్. ఈ 3 పోస్టులకు సంబంధించిన ప్రొవిజనల్ లిస్టులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు అప్లై చేసిన వాళ్లు మాత్రం ఇంకొంతకాలం ఆగాల్సిందే. సరే, రిజల్ట్స్ వచ్చాయని తెలిసింది, బానే ఉంది. మరి వాటిని అఫీషియల్గా ఎలా చెక్ చేసుకోవాలి? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు కొన్ని సింపుల్ స్టెప్స్లో తెలుసుకుందాం. ప్రాసెస్ చాలా ఈజీ. ఫస్ట్, ఏపీ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ నోటిఫికేషన్స్ అని ఒక సెక్షన్ కనిపిస్తుంది, అందులోకి వెళ్ళాలి. ఆ తర్వాత అభ్యర్థులు ఏ పోస్టుకు అప్లై చేశారో ఆ పోస్టుకు సంబంధించిన లింక్ను వెతకాలి. ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే చాలు, సెలెక్షన్ లిస్ట్ ఉన్న పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇదిగోండి, వెబ్సైట్లో కనిపించే ఒఫీషియల్ నోటిఫికేషన్ ఇలా ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ సమాచారం కోసమైనా సరే ఇలాంటి అధికారిక పత్రాలనే ప్రామాణికంగా తీసుకోవడం చాలా ముఖ్యం. ఆ పీడిఎఫ్ ఫైల్ను డౌన్లోడ్ చేశాక ఓపెన్ చేస్తే సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితా ఈ విధంగా కనిపిస్తుంది. ఈ లిస్టులు కూడా జిల్లాలు, కేటగిరీల వారీగా చాలా క్లియర్గా ఇచ్చారు. సరే, పీడిఎఫ్ అయితే ఓపెన్ చేశారు. మరి అందులో ఏమేం వివరాలుంటాయి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ విషయం కూడా ఇప్పుడు చూద్దాం. సెలెక్షన్ లిస్ట్ని చూస్తే సెలెక్ట్ అయిన ప్రతి అభ్యర్థికి సంబంధించి కొన్ని కీలకమైన వివరాలు ఇచ్చారు. ఆ వివరాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఈ జాబితాలో మనకేమేం కనిపిస్తాయంటే సీరియల్ నంబర్, హాల్ టికెట్ నంబర్, అప్లికేషన్ నంబర్, అభ్యర్థి పేరు, జెండర్, వాళ్ల కేటగిరీ అంటే ఓసీ, బీసీఏ లాంటివి అన్నమాట. తర్వాత లోకలా, నాన్ లోకలా అనేది, పుట్టిన తేదీ, ఇంకా ఫైనల్గా వాళ్లకొచ్చిన టోటల్ మార్క్స్, ఇవన్నీ ఉంటాయి. సో అభ్యర్థులు చేయాల్సిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏంటంటే తమ జిల్లాకు సంబంధించిన లిస్ట్ డౌన్లోడ్ చేసుకుని అందులో వాళ్ల హాల్ టికెట్ నంబర్, పేరు కరెక్ట్గా ఉన్నాయో లేదో చాలా జాగ్రత్తగా 1-2 సార్లు సరిచూసుకోవాలి. ఓకే, లిస్ట్లో పేరుంది, చాలా సంతోషం. కానీ ఇక్కడితో అయిపోలేదు కదా. మరి నెక్స్ట్ ఏంటి? అసలు తర్వాతి ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇది చాలా మందికి వచ్చే డౌట్. దీనికి కూడా సమాధానం ఉంది. ఇది చూడండి, అఫీషియల్ నోటిఫికేషన్లోంచి తీసుకున్నదే. సంబంధిత జిల్లాలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలను తగిన సమయంలో తెలియజేయబడును అని క్లియర్గా చెప్పారు. అంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్ డేట్స్ ఇంకా ప్రకటించలేదు, త్వరలోనే అనౌన్స్ చేస్తారన్నమాట. సో దీనివల్ల మనకర్థమయ్యేది ఒక్కటే, నెక్స్ట్ అప్డేట్స్ కోసం అభ్యర్థులు మళ్ళీ చెప్తున్నా, కేవలం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ను మాత్రమే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. అనధికారిక వార్తలను అస్సలు నమ్మద్దు. ఇంకొకసారి గుర్తుచేస్తున్నా, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల ఫలితాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అవి రిలీజ్ అయిన వెంటనే వాటికి సంబంధించిన సమాచారం కూడా ఇదే వెబ్సైట్లో అందుబాటులోకి వస్తుంది. చివరగా ఈ ప్రొవిజనల్ లిస్టులలో స్థానం సంపాదించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. ఇంతకాలం పడిన కష్టానికి మంచి ప్రతిఫలం దక్కింది. మరి ఈ విజయం వాళ్ల భవిష్యత్తులో ఎలాంటి కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతోంది? ఇది ఆలోచించాల్సిన విషయం.